తలసానికి బిగుస్తున్న ఉచ్చు గొర్రెల పంపిణీ స్కామ్లో అవినీతి నిజమేనని ఇప్పటికే స్పష్టం చేసిన కాగ్ 2.17 కోట్లు మోసపోయామంటూ విక్రయదారుల ఫిర్యాదు బాధితులు విచారించిన ఏసీబీ అధికారులు త్వరలో ఆ శాఖపై హై లెవెల్ రివ్యూ అంటూ ఒకరు చూస్తాం. గొర్రెల పంపిణీ స్కీమ్లో జరిగిన కుంభకోణం మాజీ మంత్రి తలసాని యాదవ్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. మంత్రి కనుసరణలోనే అధికారులు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కీమ్లో అవినీతి జరిగిందని ఇప్పటికే కాగ్ స్పష్టం చేసింది. మరోవైపు ప్రకాశం జిల్లాకు చెందిన గొర్రెల విక్రేతలు సైతం తాజాగా ఏసీబీ అధికారులు విచారించారు. త్వరలోనే ఆ శాఖపై ఉన్నత స్థాయి రివ్యూ నిర్వహించే ఛాన్స్ ఉంది అంటూ ఒకరోజు చూస్తూ ఉన్నాం కదా. సో మొన్నటి నుంచి మొత్తుకుంటూ ఉన్నాం. గొర్రెల స్కామ్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు ఆయన కొడుకు తలసాని సాయి యాదవ్ వాళ్ళ మెడకు ఉచ్చు బిగుస్తున్నట్టే స్పష్టంగా కనబడతా ఉంది. సో దీనిపైన రేవంత్ రెడ్డి మరి కేవలం మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ను తమ పార్టీలో చేర్చుకోవడం ఒక బెదిరింపు కార్యక్రమమా, లేదంటే నిజంగానే మరి గొర్రెల విషయంలో స్కామ్ జరిగిందనేది వాస్తవం. మరి ఆయనను నిజంగానే మరి నిలువరించి మరి అరెస్ట్ చేస్తారా లేదా రేవంత్ రెడ్డి చెప్పాలి. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, గత ప్రభుత్వ అవినీతి వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవి అంటే వాస్తవంగా 60 కోట్లకు పైగా అవి బైక్ నెంబర్లు బైకుల మీద మేము ట్రాన్స్ఫర్ ఎక్స్పోర్ట్ చేసినాము, అంబులెన్స్లో ఎక్స్పోర్ట్ చేసినాము, ఆటోలలో ఎక్స్పోర్ట్ చేసినామని చెప్పేసి పెద్ద ఎత్తున అవినీతి అంటే రాంగ్ చూపించేసి ట్రాన్స్పోర్ట్ అనేది రాంగ్ చూపించేసి పెద్ద ఎత్తున 60 కోట్లకు పైన నిధులు ప్రభుత్వం నుంచి తీసుకున్నారట. ఇది చాలా పెద్ద క్రైమ్. మరి దానికి సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో మరి ఆయననైతే మరి అరెస్ట్ చేయాలి కదా, అధికారులను వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదా. గొర్రెల స్కీమ్లో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిక్కుకున్నారు. కేసులు ఎఫ్ఐఆర్ సంగతి ఎలా ఉన్నా మంత్రి కనుసరణలోని అధికారులు ఈ అవినీతికి పాల్పడ్డారనే అంశంపై ఆయన నైతికంగా నిందలను మోయాల్సి వస్తున్నది. విజయ డైరీ నైతికం కాదు, ఆయన పాత్రే ఎక్కువ ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే విజయ డైరీ విషయంలో ఇప్పటికే పలు ఆరోపణలు రాగా ఇప్పుడు గొర్రెల స్కీమ్ అవకతవకలు వీళ్ళలోకి వచ్చాయి. వాటితో ఆయనకున్న సంబంధం గురించి తలసాని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పశుసంవర్ధక శాఖ అధికారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ స్కామ్లో మంత్రి ప్రమేయం ఏ మేరకు ఉన్నదని దర్యాప్తు అనంతరం వెల్లడి కానున్నది. త్వరలో ఈ శాఖపై ఉన్నత స్థాయిలో రివ్యూ నిర్వహించినట్టు సమాచారం. అవినీతి నిజమేనని కాగ్ కూడా ఆల్రెడీ తేల్చేసింది. వాస్తవంగా 60 కోట్లకు పైగా ఈ నిధులు అంటే కొంత పాటలో 60 కోట్ల నిధులు గల్లంతైనని చెప్పేసి కాగే తెలిసింది. వాస్తవంగా పశుసంవర్ధక శాఖ తరఫున అవినీతి జరిగిన ఉచిత గొర్రెల పంపిణీ స్కామ్లో 2 నెలల క్రితమే అవకతవకలు జరిగాయంటూ ఉదాహరణ వివరాలతో సహా కాగ్ బయటపెట్టింది. అసెంబ్లీకి సమర్పించిన నివేదికలోనే ఈ అంశాలను బహిర్గతం చేసింది. ఏ రూపాల్లో ప్రజాధనం ఎలా దుర్వినియోగమైందో, లబ్ధిదారులకు ఎలా నష్టం జరిగిందో, తప్పుడు లెక్కలతో తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఎన్ని జరిగాయో ఈ నివేదికలో కాగ్ స్పష్టం చేసింది. అవినీతి మచ్చ ఉండగానే ప్రకాశం జిల్లాకు చెందిన 2.17 కోట్లు మోసపోయామంటూ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయంగా దక్కాల్సిన నిధులు బినామీల ఖాతాలోకి దారి మళ్ళాయని వాపోయారు. ఏసీబీకి కేసు బదిలీ అంట. సో మొత్తానికైతే తలసాని చుట్టూ ఉచ్చు బీస్తున్నట్టే తెలుస్తూ ఉంది. వాస్తవంగా మరి ఇది పార్టీలో చేర్చుకోవడానికి మరి కేవలం కొంతమేర ఉంటుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరి ఆయన భయపడడానికి ఏమని నాకైతే తెలుస్తూ ఉంది, నాకైతే అర్థమవుతా ఉంది. వాస్తవంగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికల్లా అరెస్ట్ చేయాలి.